చంద్రబాబు జీవితం 2019 ఎన్నికలతో ముగిసిపోయిందని, పవన్ కళ్యాణ్ ఏం చేయాలో తెలియక అయోమయంలో ఊగిసలాడుతున్నారని విమర్శలు చేశారు తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి. ఉదయం వీఐపీ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. తమ అమ్మగారి ఆరోగ్యం బాగుండాలని శ్రీవారిని కోరుకున్నారని లక్ష్మీ పార్వతి తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుందని, మహిళలకు న్యాయం జరుగుతుందని అన్నారు. పేద వర్గాలకు సంక్షేమం అందుతుందని పేర్కొన్నారు. అంబేద్కర్, గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు అమలవుతుందని, సీఎం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక కొందరు విమర్శలు చేస్తున్నారని, అలాంటి వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు లక్ష్మీ పార్వతి. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంగా చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని లక్ష్మీ పార్వతి ధీమా వ్యక్తం చేశారు. సుభిక్షంగా ఉంది. స్వామివారి దయ వల్ల పేదవాళ్ళంతా చల్లగా ఉన్నారు. తర్వాత విద్యా వ్యవస్థ బాగుంది. మహిళలకు పూర్తి న్యాయం జరుగుతూ ఉంది ఈ ప్రభుత్వంలో. అన్ని విధాల పేద వర్గాలు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, హక్కుదారులు ఉన్నారో వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అది చాలా నిజమైనటువంటి ఒక పరిపాలన, సుపరిపాలన అంటే అదే. అంబేద్కరు, గాంధీ గారు ఏం కోరుకున్నారో గ్రామ స్వరాజ్య వ్యవస్థ, గ్రామీణ వ్యవస్థ, గ్రామాల్లో అందులో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అధికారం, వీటన్నిటినీ కూడా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. అందరికీ న్యాయం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. కొంతమందికి వాళ్ళు తప్పకుండా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, వాళ్ళని గురించి మనం మాట్లాడేది ఏం లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు.